వృషభ రాశి 2025 ఫలితాలు చూసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఈ రాశి కిందకి వస్తాయి. ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే అన్ని రాశుల్లో ఈ సంవత్సరం 2025 వృషభ రాశికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం గురు శని బలం చాలా అనుకూలంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాహు బలం అనుకూలంగా ఉందని, కేతు బలం కూడా ఈ రాశి వారికి ఈ ఏడాది అనుకూలంగా ఉందని ఆస్ట్రాలజిస్టులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఒక ముక్కలో చెప్పాలంటే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అంటున్నారు. గత 6-7 సంవత్సరాల నుంచి ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం అవన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు. ఇక స్త్రీ పురుషులు ఇద్దరికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, ట్రాన్స్ఫర్లు కోరుకునే వారికి ట్రాన్స్ఫర్లు కలుగుతాయి. అలాగే ప్రమోషన్లు కానీ ఉద్యోగంలో ఉన్నతి కానీ ఈ రాశి వారికి లభిస్తాయి. కోరుకున్న చోటుకి బదిలీ కావచ్చు. అలాగే ఇంక్రిమెంట్లు కూడా ఆశించిన స్థాయిలో వస్తాయని చెప్తున్నారు. ఇక విద్యార్థులకు బాగుందని చెప్తున్నారు. ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, IIIT ఇలాంటి వాటికి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుందని, అలాగే మార్కులు కూడా అధికంగా వస్తాయని చెప్తున్నారు. ఇక పర్సంటేజీ కూడా పెరుగుతుందని, అనుకున్న కాలేజీలో ప్లేస్మెంట్స్ అయితేనేమి ఇలాంటివి ఈజీగా దొరుకుతాయని ఆస్ట్రాలజిస్టులు చెప్తున్నారు. ఇక ఉద్యోగం కోరుకునే వారికి ఉద్యోగాలు లభిస్తాయని, ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా మంచి అనుకూలమైన సమయం ఈ సంవత్సరం అని ఆస్ట్రాలజిస్టులు చెప్తున్నారు. ఇక ఇతర దేశాల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఉద్యోగాలు దొరుకుతాయని, అలాగే ఇతర దేశాల్లో స్థిరపడిన వారికి వ్యాపారం చేయాలనుకుంటే అలాంటి వారికి కూడా అనుకూలంగా ఉందని చెప్తున్నారు. విద్యార్థులకు మొత్తంగా 100కు 100% అయితే ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఉద్యోగులకు కూడా పరిపూర్ణంగా అనుకూలంగా ఉందని చెప్తున్నారు. రైతాంగం విషయానికి వస్తే రైతులకు ఈ సంవత్సరం చాలా బాగుందని, దిగుబడి రాబడి పెరిగి అప్పులు తీర్చే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెప్తున్నారు. శుభకార్యాలు నెరవేరుస్తారని, గృహం కొనడం, భూమి కొనడం లాంటివి చేస్తారని ఈ సంవత్సరం రాశి ఫలాల్లో జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇక కళాకారులకు, స్పోర్ట్స్మెన్కు ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని, సమాజంలో పేరు ప్రఖ్యాతలు వచ్చేలా వాళ్ళ చర్యలు ఉంటాయని, అవార్డులు రివార్డులు వారికి వరిస్తాయని ఈ సంవత్సరం రాశి ఫలాల్లో ఉందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇక క్రీడాకారులకు సంబంధించి ఈ సంవత్సరం బాగుందని చెప్తున్నారు. అన్ని స్థాయిల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, ప్రాధాన్యం లభిస్తుంది. ఇక మొత్తంగా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అయితే చాలా బాగుందని, జాతకాలు విశ్లేషిస్తే వ్యక్తిగత జాతకాలను బట్టి మారచ్చు, కానీ ఓవరాల్గా ఈ సంవత్సరం బాగుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, స్త్రీలు, పురుషులు అందరికీ అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఓవరాల్గా ఈ రాశి వారికి సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉంది అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వచ్చే అవకాశం ఉందని, అంత తప్ప మిగతా ఏ సమస్యలు లేవని చెప్తున్నారు. ఈ రాశి వారికి రెమెడీస్ కూడా పెద్దగా ఏం అవసరం లేదని సూచిస్తున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.